సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుని చెప్పడు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. మాస్తో మాట్లాడడం కంటే ఆలోచించే వారితో, లీడర్స్తో మాట్లాడడం ఎంతో మంచిది. ఎందుకంటే ఒక్క లీడర్తో మాట్లాడితే ఆ లీడర్ వెనుక ఉన్న గుంపులన్నీ ప్రభావం చేయబడతాయి. నా విజన్ 2 తిమోతి 2:2, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ప్రభు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. ఆ తర్వాత సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు ఉన్నారు. వాళ్ళు తర్బీదు చేయబడి ఇతరులకు దాన్ని చెప్పడానికి వారికి ట్రైనింగ్ ఇయ్యి అని పౌలు చెప్పుతున్న మాటను నేను నా సేవకు మాదిరిగా తీసుకున్నాను. యాక్సెస్ టు గాడ్, దేవునితో అనుసంధానం అవ్వడానికి ప్రార్థన మరియు ఆరాధన ముఖ్యమైనవి. ఆరాధన అంటే గుడిలో చేసేది మాత్రమే కాదు. కొరింథీ 10:31లో మీరేమి చేసినను ఆయన మహిమ కొరకు చేయమని చెప్పాడు పౌలు. కొంతమంది వృత్తిరీత్యా క్రైస్తవులు, ప్రీచర్స్, వారు ఆదివారపు క్రైస్తవులుగా ఉండి ఆరాధించుట అనేది గుడిలో చేసేది అనుకుంటారు. ప్రభు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి ఫలించండి అని చెప్పాడు. అంటే కానీ ఉండి ఫలించమని కాదు. ఇక్కడ నేర్చుకుంటాం, బయట దాన్ని ప్రదర్శిస్తాం. ఆరాధన అనగానే 2 చేతులు పైకెత్తేసి కళ్ళు మూసేసుకుని ఎమోషనల్గా ఇలా ఫీల్ అయిపోయి చేసేసి అవతలకి వెళ్ళి కాదు. 80% ఆఫ్ ది సో కాల్డ్ వర్షిప్పర్స్
ఆర్ ప్రిటెండర్స్. 80% మంది ఆరాధికులమని చెప్పుకునేవారు బయట వారి ప్రవర్తన వల్ల దేవునికి అవమానం తెస్తూ, గుడిలో ఆరాధిస్తున్నామని చెప్పుకొని వెక్కిరింతగా జీవించడం చాలా విచారం. మనము పనిచేసే చోట నమ్మకస్తులుగా జీవించి దేవునికి మహిమ తీసుకురావాల్సి ఉంది, కానీ చర్చిలో పాటలు పాడడం, కళ్ళు మూసుకొని ఆరాధించడం మాత్రమే కాదు. ఇకపోతే ప్రేయర్. ఒక ఆయన నాకు బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో ఏమో రాస్తుందంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని రాస్తుంది. నేను దాన్ని కొట్టేశాను నా పెన్తో. ఇట్ ఈస్ నాట్ ప్రేయర్ దట్ చేంజెస్ థింగ్స్, ఇట్ ఈస్ గాడ్ దట్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన మన ఎఫర్ట్, మార్పు తీసుకొచ్చేది దేవుడే. క్రైస్తవ భక్తి విధానానికి హిందూ దేశంలో ఉన్న భక్తి మత విధానానికి తేడా ఇదే. ఇతర మతాలు ఏం చెప్తున్నాయంటే నీవు చేసే పని వల్ల నీవు మోక్షానికి చేరగలవని, కానీ బైబిల్ చెప్పేది అది కాదు. గాడ్స్ గ్రేస్ ఎలోన్. ప్రార్థన శక్తి గలదా లేక దేవుడు శక్తి గలవాడా అని అడిగితే మీరేం చెప్తారు? దేవుడు శక్తి గలవాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ వీ ఆల్ షుడ్ ప్రే. భక్తికి ప్రార్థన ఎంతో ఉత్తమం అనే పాట ఒకటి విన్నాను నేను. ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ. మనం వ్యతిరేక భావంతో కాక సత్యాన్ని తెలుసుకోవాలనే సదుద్దేశంతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. కొద్దిసేపు మీరు ఏ డినామినేషనో ఏ చర్చ్ బ్యాక్గ్రౌండో దాన్ని మర్చిపోండి దయచేసి. సత్యం తెలుసుకోవడానికి మీ హృదయాల్ని తెరవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. దట్ ఈస్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ హంగర్ ఫర్ ద ట్రూత్, హీ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. మనుషులు గీత గీసుకొని నేను ఈ సర్కిల్లోనే ఉంటాను, అందరూ పాపులు, నేనే పరిశుద్ధుణ్ణి అనే భావాన్ని మనం తీసేసుకోవాలి. నేర్చుకోవడానికి, మలచబడడానికి, సరిదిద్దబడడానికి మనం అనువుగా ఉంటే దేవుడు మనకు నేర్పిస్తాడు. స్టబర్న్గా ఉండి, మూర్ఖంగా ఉండి, నేను చెప్పేదే సత్యం, నేను బోధించేదే నిజం, మా చర్చ్ వారు చెప్పేదే నిజం అన్న భావంతో మనం ఉండిపోతే we will never learn anything. కీర్తనలో ఒక మంచి మాట ఉంది 12:5లో, రక్షణను కోరుకోని వారికి నేను రక్షణ కలుగు చేస్తాను అని. నువ్వు కోరుకో. నేను ఒక గీటు గీసుకొని ఆ సర్కిల్లో ఉండిపోను. సత్యం తెలుసుకోవడానికి నేను నా కుటుంబాన్ని ఏంటి, నా సమాజాన్ని ఏంటి, నా స్వంత ఉద్దేశాలు ఏంటి నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటే దేవుడు తన వాక్య సత్యాన్ని మనందరికీ తెలియపరుస్తాడు. గాడ్ ఈజ్ నాట్ పార్షల్. ఆయన ఒకరికి మాత్రమే సత్యాన్ని తెలియపరిచి మరొకరికి ఆయన ఉద్దేశాన్ని దాచేవాడు కాడు. బైబిల్లో నేను ఒక 4 వ్యక్తుల గురించి చెప్తాను. ఈ 4 వ్యక్తులు వారిలో ఉన్న ఆశను దేవుడు చూసి వారిని రక్షించుకున్నాడు. జక్కయ్య యేసు ఎవరో చూడగోరెను. చూసారా, అది మనందరికీ తెలిసిన స్టోరీ. ప్రభువుని చూడాలనే ఆశ వచ్చింది అంతే. మన హృదయంలో సత్యము కొరకైన ఆశ ఉంటే చాలు, ఇక దేవుడు చూసుకుంటాడు. అవి చూడాలని జెన్యూన్ ఆశ కనుపరిచాడు అంతే. ప్రభువే అతను వెతుక్కుంటూ అతను ఉన్న దగ్గరికి మాత్రమే కాదు, అతని ఇంటికి వచ్చి అతనితో
వర్క్ చేసి అతనికి వాక్యం చెప్పి అతనికి రక్షణ అనుగ్రహించాడు. ప్రజలు రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటంటే వారిలో యథార్థమైన ఆశ లేదు. వారు కొన్ని మతపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు, కానీ ట్రూత్ తెలుసుకోవడానికి వారిలో ఆశ లేదు. ఒక వైద్యుడు రోగికి వైద్యం చేయాలంటే రోగికి తెలియాలి, నేను రోగిని, ఐ కాంట్ హెల్ప్ మై సెల్ఫ్, నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోలేను, ఐ నీడ్ ఏ డాక్టర్, నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అని తను వాలంటరీగా డాక్టర్ దగ్గరికి వచ్చి తన శరీరాన్ని డాక్టర్కి అప్పగించి, నీవేం చేస్తావో నాకు తెలియదు, ఇదిగో నా శరీరం, ఇదిగో నా ఇష్టం అని అప్పగించినప్పుడు డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని బాగు చేస్తారు. సేమ్ విత్ గాడ్. ఏ డాక్టరు ఏ పేషెంట్ని బలవంతం చేయడు. అలాగే మన హృదయంలో సత్యం తెలుసుకోవాలని, దాని కొరకు పాటుపడాలనే ఆశ మనలో ఉండాలి. ఇంకొక వ్యక్తి ఎవరంటే లూదియా. ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చింది. పౌలు చెప్పు మాటలను ఆమె ఏం చేసింది? లేదు, పౌలు చెప్పు మాటలు వినడానికి వచ్చింది, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు తను వచ్చింది. అందరి పేర్లు రాయబడలేదు, లూదియా పేరే రాసింది. ఎందుకంటే అందరూ అలాంటి హృదయంతో లేరు. ఎప్పుడైతే అలాంటి ఆశతో వచ్చిందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. వాట్ ఏ గ్లోరియస్ థింగ్ ఇట్ ఈస్. ప్రభు హృదయం తెరవడం అంటే ఎంత గొప్ప విషయం. వెల్ ప్రిపేర్డ్ గ్రౌండ్ ఫర్ కల్టివేషన్. మన హృదయాలు కూడా వ్యవసాయం చేయబడడానికి అనుకూలంగా సిద్ధపరచుకొని రావాలి. ఇక్కడున్న వాళ్ళు ఎవరు నిద్రపోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడున్న వాళ్ళు ఎవరు మొబైల్లో మెసేజ్లు టైప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడున్న వాళ్ళు ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు సిద్ధపడి రాలేదు. రాత్రి నీవు ఫుల్గా పడుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ నిద్రపోవు. దేవుని సన్నిధిలో గడుపుటకు మనం సిద్ధపడి రావాలి. లూదియా అలా వచ్చింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, రక్షణ పొందింది. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉన్నాడని మమ్మల్ని వేడుకొని బలవంతం చేసింది. మూడో వ్యక్తి ఎవరంటే మంత్రి. అపోస్తలుల 8వ అధ్యాయంలో ప్రతివారం చర్చికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. యేసు ప్రభు తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాడు. రథంలో వస్తూ కూడా బైబిల్ చదువుతున్నాడు. చాలా రేర్. బస్సులో కూర్చొని బైబిల్ చదివే వాళ్ళు చాలా తక్కువ. ట్రైన్లో కూర్చొని బైబిల్ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. సత్యం తెలుసుకోవాలనే ఆశతో ఆ మంత్రి రథములో ప్రయాణం చేస్తూ కూడా వాక్యం చదువుకుంటున్నాడు. దేవుడు చూచాడు, ఆయన కన్నులు ఇలా చూస్తున్నాయి. తన యందు భయభక్తులు గలవారు ఎవరో అని ఆయన దృష్టి ఇలా అంతా సర్చ్ చేస్తుంది. ఒక మంత్రి ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణంలో కూడా చదువుకుంటున్నాడు. ఫిలిప్, లే పాస్టర్ గారు, నీకు పని వచ్చింది, చెడు, నువ్వు త్వరగా వెళ్ళు, మంత్రి వస్తున్నాడు, కలుసుకొని వారికి వాక్యం చెప్పు. నిద్రపోయే వాళ్ళతో ఆయనకి పని ఏంటి? ఐ డోంట్ కేర్ వాట్ ద ట్రూత్ ఈజ్, ఆల్ ఐ వరీ ఈజ్ అటెండింగ్ చర్చ్, దట్స్ ఆల్. చర్చికి పోతున్నానా లేదా, కానుకలు ఇస్తున్నానా లేదా, సిక్ అయితే ప్రార్థన చేయించుకుంటున్నానా లేదా, ఇదే నాకు ముఖ్యం. కానీ వాక్యం, సత్యం ఇదంతా ఐ డోంట్ నీడ్ అనుకుంటారు. అలాంటి వారిని కూడా దేవుడు, ఐ టు డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ, నథింగ్ టు డూ విత్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ హంగర్ ఫర్ ద ట్రూత్, ఐ డోంట్ నో హూ యు ఆర్, ఐ డోంట్ కేర్ హూ యు ఆర్.
No matter if you give me lakhs of rupees and construct a huge building like this, I don't care. I don't care how big officer you are. It doesn't count. కొంచెం రవ్వంత ఆశ నీలో ఉందా, God will surely start working in you. చదువుకున్నాడంతే. He just wanted to know the truth. సత్యం ఏంటి? ఈ గొర్రెపిల్ల ఎవరు? నా కోసం చనిపోవడం ఏంటి? ఎవరు ఈ వ్యక్తి? అరే ఐ వాంట్ టు నో ద ట్రూత్. అర్థం కావట్లేదు, ఏంటిది? హూ ఇస్ దిస్ పర్సన్? దేవుడు చూశాడు. హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు ఆయన. పాస్టర్ గారిని పంపాడు. ఆయన రోడ్డు మీద ఆపేశాడు. ఆపండి, రథం ఆపండి, మీరు చదివేది మీకు అర్థమవుతుందా అన్నాడు. ఆయన వెంటనే, ఎవరొకరు చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? కమ్ సిట్ విత్ మీ, నాతో కూర్చో, నాకు చెప్పు. గ్రంథకర్త తన గురించి చెప్పుకుంటున్నాడా, ఇంకెవరి గురించి చెప్తున్నాడా? అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి క్రీస్తుని గురించి బోధించాడు, తన గురించి కాదు. సిద్ధపరచబడిన నేలలో జీవము గల మంచి విత్తనం నాటబడితే తప్పక ఒకరోజు ఫ్రూట్ వస్తుంది. రాతి నేలలో విత్తనాలు విసిరితే ఏమొస్తుంది? మంచి నేలలోనే పుచ్చు విత్తనాన్ని నాటితే ఏమొస్తుంది ఫలితం? వేల మంది, లక్షల మంది వాకింగ్ కోసం ఆశతో, ఆకలి దప్పులతో వస్తున్నారు, కానీ బురద నీళ్లు త్రాగుతున్నారు. అందుకనే వారికి ఆరోగ్యం కలక్కపోగా 80% డిసీజెస్ అన్నీ మనం త్రాగే నీళ్ల ద్వారా ప్రవేశిస్తాయి. ఈ తప్పు బోధలని పిలువబడే ఈ బోధల వల్ల ప్రజలు మార్పు చెందకపోగా వారు మరింత అజ్ఞానంలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొక వ్యక్తి కొర్నేలి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ ఇంట్రడక్షన్. కొర్నేలి కూడా ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హీ లైక్డ్ గాడ్ వెరీ మచ్. He had a real, genuine heart for him. But he still never knew who is Christ. యేసు ప్రభు ఎవరో తెలియకుండానే ఈ ప్రార్థనలు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అతనిలో జెన్యూనిటీ ఉన్నది, సత్యం తెలుసుకోవాలని ఆశ ఉంది. కనుకనే దేవుడు పేతురుని పంపాడు. ఈ అనన్య, ఈ ఫిలిప్పు, పేతురు, వీళ్ళందరూ దేవుడు వాడుకునే మనుషులు. మనుషుల దృష్టిలో గొప్పవారు, దేవుని దృష్టిలో గొప్పవారు కారు. లోకానికి వింతగా ఉండొచ్చు. వావ్, లుక్ హౌ మెనీ పీపుల్ ఆర్ అటెండింగ్. ఒక ఆయన అన్నాడు, నన్ను ఇన్ని లక్షల మంది, వేల మంది వస్తున్నారంటే సత్యం లేదా అని అడిగాడు. నేను ఒకే మాట చెప్పాను, విశాల మార్గంలో ప్రవేశించువారు అనేకులు, ఇరుకు మార్గాన్ని, సత్యాన్ని కోరుకున్నవారు కొందరే. నీకు లారీ పొట్టు ఉంటే ఎందుకు ఉపయోగం? ఒక బస్తా ధాన్యం ఉంటే చాలదు. గాడ్ ఈజ్ ఆల్సో నాట్ వరీడ్ అబౌట్ ది నెంబర్. ఐఎమ్ సో గ్లాడ్ సమ్ పీపుల్ ఆర్ హియర్ ఫర్ ద ట్రూత్. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అన్నారు, మీ వాక్యం ఎంత బాగుంటుందో అన్నారు. నో ఐఎమ్ సారీ, నా వాక్యం నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తున్నాను. ఐఎమ్ నథింగ్ స్పెషల్. ఆల్ ద టైమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ షోయింగ్ అవుట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ తెరిచి ఈ అధ్యాయంలో, ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని చెప్తున్నాను, కానీ నా మాటలు కాదు, నా మాటలు చెత్త. సో యు ఆర్ హియర్ ఫర్ ది ట్రూత్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఫర్ మీ. ఈరోజు మీకు ఒక సబ్జెక్ట్ గురించి చెప్పడానికి నేను ఆశపడ్డాను. ఐ హ్యావ్ టూ మచ్ ఇన్ మై హెడ్. అంటే నా బుర్రలో చాలా విషయాలు ఉన్నాయి మీతో చెప్పడానికి. నేను తీసుకున్న సందర్భం పాత మరియు క్రొత్త నిబంధనల సారాంశం. ఐ థింక్ మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ దీస్ డేస్. ఇసుక మీద కట్టుకున్న పునాది వర్షం లేక వరదలు రాగానే కూలిపోయే ఇల్లు. దేవుని వాక్యము అనే రాతి మీద కట్టుకున్న పునాది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. భక్తి తాత్పర్యం చాలామందికి, క్రైస్తవులకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు.
బైబిల్ బోధించే సత్యాన్ని వారు చదువుకుంటున్నారు కానీ వారికి తెలియడం లేదు. దీనికి కారణం బోధించే బోధకుల్లో ఉంది. చర్చ్ లీడర్షిప్ ఎప్పుడైతే బిబ్లికల్ బేస్ అయి ఉంటుందో అక్కడ దేవుడు ఘనపరచబడతాడు. తిమోతి పత్రిక 3:15 జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు చెబుతున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మీరు కోరినట్లు నేను కోరినట్లు చర్చ్ డిసిప్లైన్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి టోటల్లీ బేస్డ్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీదనే ఆధారపడి ఉండాల్సింది కానీ నాకు తోచినట్టు నేను ఒకటి చెప్పి మరొక అతను వచ్చి తనకు తోచిన విషయం చెప్పడానికి, దేవుని వాక్యాన్ని కలిపి చేర్పడానికి హూ గేవ్ యూ రైట్? మత్తయి సువార్త 16:18 దిస్ ఈజ్ మై చర్చ్ అన్నాడు. ఐ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కట్టుదును. ఆయన వాక్యంతో కడతాడు. సో యూ అండ్ మీ విల్ నెవర్ హ్యావ్ ఎ రైట్, విల్ నెవర్ హ్యావ్ ఎనీ రైట్ టు కాన్స్టిట్యూట్ according to your will and my will and some institutions will. ఒక సంస్థ అయ్యగారు చెప్పిన పద్ధతిలో కట్టడానికి మన ఇష్టం కాదు ఇది. వాట్ ఎవర్ క్వశ్చన్ ఆర్ వాట్ ఎవర్ పాయింట్ యూ రైజ్, దట్ షుడ్ బి షూర్లీ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. You will have no right to raise any topic, any point unless you see this in the word of God. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు, శాపగ్రస్తుడు అవుతావు. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేడు. దేవుని గ్రంథాన్ని నీవు అర్థం చేసుకుంటేనే, దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకుంటేనే దాన్ని నీవు ఇతరులకు ఇవ్వడానికి సరిపోగలుగుతావు. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను. అందరూ వచ్చేసారు చిన్న చర్చిలో, పాస్టర్ అయ్యగారు ఇంకా రావట్లేదు. అప్పుడు వాళ్ళ అమ్మాయి వెళ్ళి, డాడీ త్వరగా రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు నీ కోసం అని అంటే, అయిపోయింది ఆగు అన్నాడు. ఆయన మూవీ చూస్తున్నాడు, తెలుగు సినిమా ఏదో. ఈమె వెళ్ళి చెప్పేసింది, మా డాడీ సినిమా చూస్తున్నాడు, అయిపోవచ్చిందట, ఆగమన్నాడు. అందరికి చెప్పేసింది తను. ఆ విషయం ఎందుకు చెప్పినామని వాళ్ళ అమ్మ కొట్టింది. వచ్చి చెప్పేసింది, అయ్యగారు మీరు టీవీలో సినిమా చూస్తున్నట్టు అందరికి చెప్పేసింది నీ పిచ్చి కూతురు. సచిన్ చెప్పింది, ఎందుకు కొడతావు దాన్ని? ఆయన వచ్చి అన్నాడు, సినిమా చూస్తే తప్పులేదు, మంచి తీసుకుని చెడు వదిలేయాలి. అంతే మరి, తన తప్పును తను సమర్థించుకోవాలి. వాక్యాలు కొన్ని చూపించి మరీ సమర్థించుకోవాలి. ఎంత విచారమో! ఒకని బోధ అతని ఆత్మీయ అంతస్తు మించి ఎప్పుడూ ఉండదు. దేవుని సత్యాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడు దానికోసం నీవు ప్రాణం పెట్టేస్తావు. నీ సంఘం కానీ, నీ ఎల్డర్స్ కానీ, నీ పాస్టర్ కానీ, నీవు చిన్నప్పటి నుండి నేర్చుకున్న మత ఆచారాలు కానీ అవన్నీ నీకు చాలా చులకనగా అనిపిస్తాయి. పౌలు అంటున్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి, నేను హెబ్రీయుణ్ణి, చాలా చదువుకున్నాను, నాకంతా తెలుసు, ధర్మశాస్త్రం అంతా, నేను ఒక అధికారిని. కానీ క్రీస్తు కొరకు వాటన్నిటినీ కెన్ ఐ హియర్ దేంతో ఎంచుకున్నాడు? పెంట. నా చదువు, నా గొప్పతనం, నా ప్రవీణత, నా జ్ఞానం అంత పెంట. అలాంటి యాటిట్యూడ్, అలాంటి మైండ్ సెట్ వెరీ ఫ్యూ అండి, వెరీ ఫ్యూ. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ దిస్. ఓన్లీ 2 or 3%. వెరీ సాడ్. ప్రభు చెప్పాడే, మారు మనసు అక్కర్లేని 99%. ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దెమ్, ఫర్ దే అటెండ్ ది చర్చ్ రెగ్యులర్లీ, giving out their tithes regularly,
and participating in the services, even in the gospel work. I am not well pleased by the offering they are giving. I am not happy here for their attendance, for their regular attendance. Who asked you to come? Who asked you to step in my church when you don't have a spirit to obey the word of God? వాక్యం వినే ఉద్దేశం లేకుండా ఎందుకు వచ్చావు నీవు? ఆర్ యూ ట్రయింగ్ టు గ్రీజ్ మై హ్యాండ్స్? నీవు కానుక ఇచ్చి నాకు లంచం ఇవ్వడం చూస్తున్నావా నీవు? వై ఆర్ యూ కమింగ్? వై ఆర్ యూ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? Why are you, some of you here are playing with your mobiles right now? You don't have heart for the Lord. Why so nominal? It is not the pastor that watches over you. Pastor garu kaadu nu please cheyavalsindi. You have to satisfy your Lord alone. దేవుణ్ణి నీవు నేను తృప్తిపరచాలి కానీ మనుషుల్ని కాదు. మనుషుల్ని కాదు. As long as you deceive yourself, never think that you are deceiving God. You cannot deceive God. మోసపోవద్దు. You can never deceive God. ఒక ఆయన అంటున్నాడు, దేవుడికి ఎంత అవమానం అండి వీళ్ళ వల్ల. నో. ఒక వ్యక్తి చేసే పాపం వల్ల అతనికి అవమానం కానీ దేవునికి అవమానం కాదు. చిన్న మట్టి బిడ్డ లాంటి భూలోకంలో ఉన్నాం మనం. ఇంత పెద్ద శూన్యంలో భూమికి వెలిగిచ్చే సూర్యుడు ఒక వాలీబాల్ అంత ఉన్నాడు. భూమి ఇంత ఉంది. ఒక నక్షత్రం ఈ ట్విన్ సిటీస్ అంత పెద్దది. అలాంటి కోట్లాది నక్షత్రాలు వేల కొలది ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద శూన్యంలో భూమి ఇంత చిన్నది. ఏం తెలుసు నీకు దేవుని గురించి? ఎందుకు రెపరెపలాడుతున్నావు నీవు? నీకున్న కొద్ది బంగారం, కొద్ది ఐశ్వర్యం, కొద్ది పేరుని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టే పని చేస్తే గాడ్ విల్ రివార్డ్ యూ. వీ ఆల్ షుడ్ సాటిస్ఫై గాడ్ ఎలోన్. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన సత్యాన్ని నమ్మి సత్యం కొరకు నిలబడడానికి మనందరం ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. విచారం ఏంటంటే నేటి క్రైస్తవ లోకం ప్రభువుని వాడుకుంటున్నారు. ప్రభు కోసం వాడబడే సమర్పణ ఎవరికి లేదు. రోజు చదువుతున్నారు, రోజు పాడుతున్నారు. వారు పాడే పాటల్లో ఎన్ని అబద్ధాలు పాడుతున్నారు, ఎంత చక్కని యాక్షన్ చేస్తున్నారు. The moment one step inside, they will start acting like some stars. Praise the Lord, brother. Why you say praise the Lord when you don't honor His word? నా నామమును ఎందుకు ఉచ్చరిస్తున్నావు? నీ హృదయములో నా వాక్యానికి విధేయత విలువ లేనప్పుడు నా ఆవరణములను త్రొక్కమన్నదెవరు? నీ హృదయములో కుళ్ళు, పాపము, రహస్య జీవితాన్ని పెట్టుకొని ఎందుకు ప్రజలను భ్రమపరిచే విధంగా ఎందుకు నువ్వు నటిస్తున్నావు? ఎందుకు యాక్షన్ చేస్తున్నావు? ఎందుకు ప్రజలను సంతోషపెట్టే మాటలు పలుకుతున్నావు? డోంట్ యు నో హీ ఈజ్ సర్చింగ్ యువర్ వెరీ హార్ట్? నీకు తెలియని దాన్ని నీవు ఎలా ఇవ్వగలవు? ఎవరికి ఇవ్వగలవు? బైబిల్ దేవుని గ్రంథం యథార్థమైన మనస్సుతో సత్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో నీవు చదువుతూ ఉంటే గాడ్ విల్ ఎన్లైటన్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ థింకింగ్. వెన్ యు ఆర్ నాట్ ఓపెన్ టు నో ద ట్రూత్, టు డైజెస్ట్ ద ట్రూత్, టు నో ద ట్రూత్, టు రియలైజ్ ద ట్రూత్, హీ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ యూ. నీకు ఆశ లేనప్పుడు ఆయనకేం పని లేదు. If you are hunger, if you are really hunger, you will never sleep, you will never come late, you will never talk to the person beside you, you will be very serious,
యూ విల్ బి వెరీ పర్టికులర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు చూస్తావు, యూ విల్ హ్యావ్ ఎ పెన్ అండ్ పేపర్, యూ విల్ అండర్లైన్ సమ్ పర్టికులర్ సెంటెన్స్. ఓ, దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్ పాస్టర్, కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ ట్రస్ట్, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, రైట్, ఇది కరెక్ట్ కరెక్ట్. సి, మీ ముసుగు తొలగిపోయి, మీ అజ్ఞానం అంతా తొలగిపోయి, ఈ ఫ్యాషన్ అంతా తొలగిపోయి, ఈ మత ఆచారాలన్నీ తొలగిపోయి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, కళ్ళ నుండి పొరలు రాలిపోయి, ట్రూత్ తెలుసుకొని, ఇంతకాలం నుండి నేను చదువుతున్నాను, దీన్ని ఇప్పటికీ గ్రహించలేకపోయానే అనే పరిపక్వతలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని సన్నిధి అంటే ఒక ఆడిటోరియం కాదు, లేక ఫంక్షన్ హాలు కాదు. దేవునితో ఏకాంతంగా గడపడానికి నీవెప్పుడు సమయం తీసుకొని ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆయన సన్నిధిలో గడిపి ఆయన స్వరాన్ని వినడానికి నీవు ఆశపడతావో, దట్ ఈస్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ వేర్ యూ గ్యాదర్. చెట్టు కింద ఉన్నా, ఇంటిలో ఉన్నా, నేను దేవుని వాక్యాన్ని బాగా చదువుతాను, నా రూమ్లోకి ఎవరు రారు. ఒకరోజు నేను వాక్యం చదువుతూ దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు ధ్యానం చేస్తుంటే లిటరల్గా ఆయనతో మాట్లాడడానికి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను. దేర్ వర్ టీయర్స్. ఆనంద బాష్పాలో ఏంటో పులకరించి శరీరం, నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి. వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. ఎంత గొప్ప దేవుడు. నీ విషయాలు ఈ అధ్యాయంలో, ఈ లైన్లో, ఈ వచనంలో ఎంత స్పష్టంగా ఉన్నాయి. నాకు వాటిని రివీల్ చేస్తున్నావా? ఐఎమ్ సో బ్లెస్డ్. అరే రే, ఎంత గొప్ప విషయం దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యం ఎంత సత్యం అని. ఐ వాంట్ టు సీ యూ, ఎక్కడున్నావు ప్రభువా అని మాట్లాడుతుంటే సడన్గా మా అమ్మాయి డాడా అని లోపలికి వచ్చింది, తలుపు తెరుచుకొని. నేను ఎమోషనల్గా ఉన్నాను, కళ్ళు చెమ్మగిల్లాయి. డాడీ ఏంటి ఏడుస్తున్నారు ఏంటి అని అడిగింది. నేను అన్నాను, నో నో నథింగ్, ఏం లేదు, ఐమ్ జస్ట్ ఎమోషనల్ అంతే, కొంచెం భావోద్వేగంగా ఉన్నాను అంతే. ఓ సారీ అని వెళ్ళిపోయింది. దెన్ ఐ మిస్డ్ హిమ్. తర్వాత మళ్ళీ గంట సేపు, స్పీక్ టు మీ, యూ కంటిన్యూ టు బి విత్ మీ. ప్రభు చెప్పాడు, స్నానం చేసి తల అంటుకొని నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న తండ్రితో నీవు మాట్లాడు. ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, మనం హలో అని అను, లైన్లో ఉండండి అని చెప్పి ఈ అల్లరికి గోలకి దూరంగా వెళ్ళిపోయి అక్కడ లోన్లీ ప్లేస్ వెతుక్కొని ఇప్పుడు చెప్పు ఏంటి. దేవుని స్వరం ఎంత మెల్లనిదంటే, నీవు గలిబిలితో ఉన్నప్పుడు, త్వరగా వెళ్ళిపోవాలని వాచ్ చూసుకుంటూ హరిబురిగా ఉన్నప్పుడు, యూ విల్ మిస్ హిమ్, యూ విల్ మిస్ హిమ్. ఏదో మొక్కుబడిగా ఒక అధ్యాయం చదివేసి కీర్తన 117 వచ్చింది ఈవేళ, వా సో గ్రేట్, సింపుల్ అయిపోయింది, మొక్కుబడి అయిపోయింది అని అనుకుని వెళ్ళిపోవడానికి ఇది మొక్కుబడి కాదు. యూ షుడ్ పోర్ యువర్ హార్ట్, యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ ఇంటిమేటెడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. క్రొత్త సృష్టిగా మారిన వారు ఆయనతో గడిపే సమయం ఎంత ఆనందంగా ఉంటుందో. ఫోన్లో మాట్లాడడం వచ్చు కానీ దేవునితో మాట్లాడడం మనకు చేత కాదు. ఫోన్లో మాట్లాడినప్పుడు మనం అడుగుతాం, వాళ్ళు చెప్పినప్పుడు వింటాం. కానీ దేవునితో మాట్లాడినప్పుడు మనమే వాగేస్తాం. సారీ, కొంచెం హార్డ్ టర్మ్స్ ఉపయోగిస్తున్నాను. We say something and cut and come. It's not the God's way. దేవుడు అన్నాడు, నీ ఫోన్లో చక్కగా మాట్లాడుతున్నావు, అవతల చెప్పింది వింటున్నావు కానీ నేను చెప్పింది ఎందుకు వినేవు నువ్వు? Why don't you wait upon me? Why don't you wait to hear from me? Are you too busy to listen to my voice? నా స్వరాన్ని వినలేనంత బిజీగా ఉన్నావు నీవు. నీతో నాకేం పని లేదు. ప్రజలు ఎలా తయారయ్యారంటే, ఈవేళ చాప్టర్ అయిపోయిందా లేదా, ఈరోజు కార్యక్రమం అయిపోయిందా లేదా. నోబడీ ఈజ్ వరీడ్ అబౌట్ గాడ్స్ హార్ట్. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఒక వాక్యం చదివేసి దాని కాంటెక్స్ట్ గురించి ఆలోచించింది ఎవరు?
ప్రతి పదములో ఉన్న, ప్రతి లైన్లో ఉన్న, ప్రతి వర్డ్లో ఉన్న జీవం గురించి ఎందుకు ఆలోచించట్లేదు ప్రజలు? ఓ పెద్ద ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ లీడర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాడు, నేను అటెండ్ అయ్యాను. ఆయన 2 గంటలు సోది ఆ స్టేజ్ని ప్రతి మాటకి ధుమ్ ధుమ్ అని గుద్దుతుంటే మా గుండె జల్మనేది. He thought it was a powerful sermon, but I gave 0 marks. అందరూ వెళ్ళి వండర్ఫుల్ సర్మన్ అంటుంటే ఎస్ ఎస్ అంటున్నాడు ఆయన. పెద్ద ఆర్గనైజేషన్కి హెడ్ అట్ అమెరికా నుండి వచ్చాడు. నేను వెళ్ళి కెన్ యూ గివ్ మీ 1 minute, 1 నిమిషం నాకు ఇస్తారని అడిగాను. ఎస్ అన్నాడు ఆయన. నేను అన్నాను, నీవు ఒక పోర్షన్ చదివేవే బైబిల్లో, దాని గురించి చెప్తావేమో 2 గంటలు చూశాను నీ గురించి. నో, యు డిడ్ంట్ గో బ్యాక్ దేర్. నీవు ఆ వచనం గురించి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు చదివేవు దాన్ని? టెల్ మీ. వీళ్ళందరూ వచ్చింది నీ సొల్లు వినడానికి కాదు. ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా టు నో సంథింగ్, లెర్న్ సంథింగ్, టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ వర్డ్స్. నీ మాటలు వినడానికి కాదు నేను వచ్చింది, వాక్యాన్ని వినడానికి వచ్చాను. నువ్వు చదివింది ఒకటి, చెప్పింది ఏదో సోది చెప్పినావు. ఆయన అన్నాడు, హౌ డేర్ యూ టాక్ అబౌట్ మీ అని అన్నాడు. ఎంత ధైర్యం నీకు! కానీ ఒక పెద్ద నాయకుడు నువ్వు, చదివిన దాని గురించి మాట్లాడు. దేర్ ఈజ్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో లైఫ్ ఇన్ యువర్ వర్డ్స్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ యూ డోంట్ కేర్. నోబడీ కేర్స్. యూ రీడ్ బట్ యూ విల్ నాట్ స్టడీ. ఒక మొక్కుబడిగా వెళ్ళిపోతున్నాయి ఈ క్రమాలన్నీ. ఓల్డ్ టెస్టమెంట్ ఏంటి, న్యూ టెస్టమెంట్ ఏంటి అనేది నా క్లాస్ ఈరోజు. పాత నిబంధనకు ఒక పేరు పెడతాను, ఏంటంటే చరిత్ర, హిస్టరీ. క్రొత్త నిబంధన అంతా జీవితం, అప్లికేషన్. నయమాను రోగం పోగొట్టుకోవడానికి యోర్దాను నదిలో 7 సార్లు ములిగాడని నిన్ను ములగమన్నాడా దేవుడు? ఒక చరిత్రను నీవు తీసుకొని దాన్ని నీ ఆత్మీయ జీవితానికి అప్లై చేయడానికి నీకెవరిచ్చారో అధికారం? యూ హ్యావ్ నో రైట్. నీవు నీ స్వంత జ్ఞానంతో వాక్యాన్ని ధ్యానించడానికి, చెప్పడానికి చూస్తున్నావు, కానీ దేవుని ఆత్మ సహాయం నీవు కోరలేదు. The Holy Spirit will illuminate the word of God to your heart when you ask him, "You Lord, speak to me." నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు, ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరువు అని నీవు ప్రార్థించిన తర్వాత యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ షూర్లీ రివీల్ హిస్ ట్రూత్ టు యూ. దేవా, నేను ఓపెన్గా ఉన్నాను, నీ సత్యాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. విల్ యూ ప్లీజ్ స్పీక్ టు మీ రైట్ నౌ, గివ్ మీ అండర్స్టాండింగ్, నాకు తెలియపరచు అంటే దేవుడు తప్పక నీకు తెలియపరుస్తాడు. ఇవన్నీ చదివేసుకొని ఓహో భలే మంచి ప్రామిస్ ఇచ్చాడు దేవుడు నాకు, అక్కడ చేపెట్టేసి ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు. నో 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 నో, ఇట్ ఈస్ ఎ ఫూలిష్ ప్రేయర్. యూనో, శక్తివంతమైన ప్రార్థన అంటే ఏంటో తెలుసా? వాక్యానుసారంగా చేసేదే శక్తివంతమైన ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదైంది, కానీ అయ్యగారి ప్రార్థన కాదు. తెల్లబట్టలు వేసానని నేను ఐఎమ్ నాట్ హోలీ మ్యాన్. తెల్లబట్టలు వేసుకున్నాడు పరిశుద్ధుడు కాదు, నల్లబట్టలు వేసుకున్నాడు పాపి కాడు. దేవుడు మానవుని బాహ్య రూపాన్ని చూడ్డు. హీ డజంట్ కేర్ వాట్ కలర్ యు ఆర్ వేరింగ్. హీ ఓన్లీ కేర్స్ వెదర్ యూ హ్యావ్ కవర్డ్ యువర్ బాడీ ఆర్ నాట్ ప్రాపర్లీ. శరీరాన్ని నీవు ఎలా కప్పుకున్నావు అనేది ముఖ్యం, కానీ ఏ రంగుతో కప్పుకున్నది ముఖ్యం కాదు. తెల్లబట్టలు నిన్ను పవిత్రునిగా చేయలేవు. ఒక రకంగా చెప్పాలంటే బాహ్యంగా ఉన్నతంగా గొప్పగా పరిశుద్ధంగా కనబడడానికి ప్రయత్నం చేసేవాడు ఇన్సైడ్ హీ ఈజ్ బ్లాక్. అవుట్వర్డ్ అపీరెన్స్కి ప్రాధాన్యత ఇచ్చేవారు లోపల కుళ్ళుతో ఉన్నారు. లోపల యథార్థమైన భక్తి, నీతి, పవిత్రత ఉన్నవాడు బాహ్యంగా ఏదో గొప్ప కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయడు. చాలా సులువు దాన్ని ఐడెంటిఫై చేయడం. నీవు చదువుకున్నావు, ఓహో ఇలా ఉండిందా, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను దేవుడు పిలిచాడు.
వారిని రక్షించుకున్నాడు. వారి కోసం మోషేని పంపాడు. వారి మధ్యలో అద్భుతాలు చేశాడు. ఏ అద్భుతం చేసినా వాళ్ళు బయటకు రాలేదు. ఒకే ఒక అద్భుతం. ఏంటది? ఆఖరి అద్భుతం ఏంటది? గొర్రె పిల్లను వధించడం, పస్కా బలిపశు. ఆ ఒక్క అద్భుతం ద్వారానే వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. నీకు రోగం పోవచ్చు, కానీ నరకానికి పోతావు. అయ్యగారు ప్రార్థన చేసిన మాత్రాన నీకు రోగం పోవచ్చు, నీకు అన్ని కలిసి రావచ్చు, నీకు జాబ్ రావచ్చు, బట్ స్టిల్ యూ విల్ గో టు హెల్. శరీర సంబంధమైన ఆశీర్వాదం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. వాక్యం చదువుకున్నప్పుడు దాన్ని దేవుని ఆత్మ సహాయంతో నీవు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత క్లియర్గా మన సొంత భాషలో దేవుడు మనం రాసిపెట్టాడు. మనం అబ్రహాము సంతానం కాదు, అన్యుల్లోంచి రక్షణ పొందిన మనం. అబ్రహాము సంతానమైన యూదులు రక్షణ పొందిన వేరు. మనము విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మనము రక్షణ పొందలేదు. అది పాతది, ఇది క్రొత్తది. మీకు పాతది కావాలా, క్రొత్తది కావాలా? మీకు చరిత్ర కావాలా, మీకు భక్తి కావాలా? అంటే మీరేం కోరుకోవాలి? భక్తిని కోరుకోవాలి. లెట్ ఇస్ నాట్ వరీ అబౌట్ ది హిస్టరీ. వాళ్ళు చేసినట్టు మనం చేయని అవసరం లేదు. ఏ ఫోదు ధరించుకోనక్కర్లేదు. వాళ్ళు చేసినట్టు మనం పండుగలు ఆచరించిన అవసరం లేదు. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే. ఎవ్రీ సండే ఈజ్ లార్డ్స్ డే. యూ విల్ నాట్ హ్యావ్ ఏ స్పెషల్ డే. ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ప్రతిరోజు దేవుడిచ్చిందే. గాడ్ విల్ నాట్ హ్యావ్ ఏ స్పెషల్ డేస్ ఇన్ హిస్ క్యాలెండర్. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తాడో అతను భక్తికి దూరంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తికి ప్రాధాన్యత ఇస్తాడో అతను ఆచారాలకు దూరంగా ఉంటాడు. దేవుని వాక్యం అనే అద్దంలో మీ సహజ రూపాన్ని చూసుకోండి. మీరు ఒక చరిత్రను అనుసరించేవారా లేక భక్తిని అనుసరించేవారా అని. ఆ దినాల్లో దేవుణ్ణి మనుషులు కలుసుకోవడానికి బలిపీఠం ఉపయోగించారు ప్రారంభ దినాల్లో. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం వచ్చింది. ఆ తర్వాత సొలొమోను దేవాలయం వచ్చింది. ప్రభు అన్నాడు, డిమాలిష్ దిస్ బిల్డింగ్, దిస్ టెంపుల్, అండ్ ఐ విల్ రీబిల్డ్ ద న్యూ బిల్డింగ్. ఈ ఆలయాన్ని పడగొట్టండి, క్రొత్త ఆలయాన్ని నిర్మించండి ఆ స్థానంలో. హస్తకృతములతో కట్టిన దేవాలయాల్లో ఆయన నివసింపడు. ఇఫ్ వీ ఆల్ లీవ్ దిస్ ప్లేస్, యూ థింక్ గాడ్ ఈజ్ ఫనీ టు స్టే హియర్ ఎలోన్? మనందరం ఈ మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోతే తలుపులు వేసేస్తే దేవుడు ఒక్కడే కూర్చొని భజన చేసుకుంటాడు ఇక్కడ? నో. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ గాడ్స్ ప్రజెన్స్ ఇన్ సమ్ ప్లేస్. దేవుని సన్నిధి ఇదిగో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. దేవుని అభిషేకం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నో, దోస్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ పీపుల్ ఆర్ మేకింగ్. దేవుని సన్నిధి అంటే ఏంటో మీకు గతంలో చెప్పాను. పూర్వకాలంలో ఉన్న ఆ స్థలాలు ఇప్పుడు సంఘంగా మార్పు చెందాయి. వారి కోసం దేవుడు మోషేను వాడుకున్నాడు, మన కోసం దేవుడు క్రీస్తును వాడుకున్నాడు. వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, మనము పాప జీవితంలోంచి బయటకు రావాలి. వారు ఫరో అధికారము నుండి బయటకు వచ్చారు, మనము సాతాను అధికారములోంచి మనం బయటికి రావాలి. వారు సముద్రము గుండా అవతలకు వెళ్ళారు, మనము బాప్తిస్మా అనుభవంలోంచి అవతకు వెళ్ళాలి. వారు ధర్మశాస్త్రము క్రింద ఉండేవారు, మనం ఇప్పుడు దాని క్రింద లేము. ఒక ఆమె అన్నది, అయ్యగారు నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నానండి అన్నారు. ఎవరు చెప్పారు నీకు ఉండమని ఉపవాసం? ప్రతి శుక్రవారం చేసేది అది ఆచారం. బైబిల్లో ఎవరు లేరే రెగ్యులర్గా ఉపవాసం ఉన్నవాళ్ళు? హూ టాట్ యూ దిస్? ఎవరు చెప్పారు నీకు? లే నేను అనుకున్నాను. ఓకే, దట్స్ ఓకే. నీవు అనుకుంటే నో ప్రాబ్లం. దాన్ని నీవు భక్తిగా అనుకోకు.
నేను అడిగాను, ఉపవాసం ఉన్నావు, వెరీ గుడ్, ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నా? హే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే బట్ ఐ ఫాస్ట్. ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు కానీ ఉపవాసం ఉంటుందట. ఎవరు ఉండమన్నారు నిన్ను? నీతి న్యాయములు అనుసరించడం దేవుడు కోరుతున్నాడు కానీ ఉపవాసం కాదు. ఉపవాసం ఉండి ముఖం వికారంగా చేసుకొని ప్రజల ముందు నీవేదో భక్తిగల వ్యక్తిగా ఉండడానికి నీవు కనుపరుచుకుంటున్నావు. గాడ్ హేట్స్ దట్. ఉపవాసం అనేది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్ షుడ్ బి ఏ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇట్ షుడ్ నాట్ బి పబ్లిష్డ్ లైక్ ఉపవాస కూటాలు. నో, దేవుడు దాన్ని రహస్యంగా ఉంచమంటే నువ్వెందుకు దాన్ని పెద్ద బ్యానర్తో పెట్టి పబ్లిష్ చేస్తావు? అది దేవునికి నీకు ఉన్న విషయం. నేను అన్నాను, అమ్మా నీవు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మటుకు చేసుకో. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ అగ్రీ విత్ మీ. ఉపవాసం ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఉపవాసం ముఖ్యం కాదా? దట్స్ ఏ పర్సనల్ విషయం. ఉండండి అనే బైబిల్ ఎక్కడ ఆజ్ఞలు లేవు కొత్త నిబంధన గ్రంథంలో. సో ఆచారాన్ని తీసుకొచ్చి భక్తిలో ఎందుకు కలుపుతున్నావు? ఇక ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో 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 ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. వాటిని మనం ఈ రోజుల్లో అప్లై చేసుకోవచ్చా అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆశీర్వాదము దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒక పాపిని ఆశీర్వదిస్తే వాడు మరింత పాపి అయిపోతాడు. ఒక త్రాగుబోతును దేవుడు ఆర్థికంగా దీవించాడు అనుకోండి, వాడు ఇంకా త్రాగుబోతు అయిపోతాడు. అది దేవుని ఉద్దేశమా? మా హస్బెండ్ గురించి ప్రార్థన చేయండి, ప్రమోషన్ లిస్టులో ఉన్నారు, ఆయన ప్రమోషన్ వస్తే టైత్ పెరుగుతుంది. ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు ఆయన, ఇంకా పెరుగుతుంది, సంఘానికి ఆదాయం పెరుగుద్ది. కైండ్లీ ప్రే ఫర్ మై హస్బెండ్ పాస్టర్ అని అడిగింది. షూర్ అమ్మా. ఓ లార్డ్ బ్లెస్ దిస్ ఉమన్ అండ్ హెర్ హస్బెండ్. యేసు నామమున ప్రమోషన్ వచ్చును కాక. వచ్చేసింది, వెళ్ళిపో. దేవుడు చెప్తున్నాడు నెల రోజుల్లోగా ప్రమోషన్ వచ్చేస్తుంది, వెళ్ళిపో. దట్ ఈస్ నాట్ ద గాడ్స్ వర్డ్. అసలు విషయం ఏంటంటే అతనికి 1,50,000 జీతం, ఇద్దరిని పెట్టుకున్నాడు, వైఫ్ కాక. రోజు తాగుతాడు, పైసలు ఎక్కువైనా ఏం చేస్తాడు? ఇక ఇప్పుడు ప్రమోషన్ వచ్చి 1,75,000 అయితే మూడోది తయారవుద్ది. అంతే. మోర్ మనీ మోర్ సిన్, మోర్ మనీ మోర్ ఫ్రీడమ్. శ్రమల్లో కష్టాల్లో ఒక వ్యక్తి భక్తిని సాధకం చేయగలడు కానీ లావిష్నెస్లో కాదు. నీకు డబ్బు ఎక్కువైతే నీవు దేవునికి దూరం అయిపోతావు. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అలాంటి ఆశీర్వాదం ఎక్కడ వాగ్దానం చేయలేదు. ఒక ఆయన ఒకతన్ని మోసం చేసి 25 లక్షలతో పెద్ద మందిరం నిర్మించాడు. ఆ మందిరం పైన ఏమి రాసుకున్నాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఇలాగూ. నేను కారులో పాస్ అవుతూ అనుకున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగితే ఇంత బిల్డింగ్ కడతామా? ఎలా కట్టావు నాయనా ఈ బిల్డింగు? మోసం చేశావు. 25 మందికి ఇస్తానని 25 లక్షలు తీసుకున్నాడు. ఆ 25 లక్షలు అతనే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, పెద్ద చర్చ్ కట్టుకున్నాడు. ఏమని రాస్తున్నాడు? దిస్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్. అది దేవుని ఆశీర్వాదం అంటారా? గోడ మీద రాశాడు దిస్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్ అని. అనుభవాలు నేర్పేది ఆశీర్వాదాలు కాదు, శ్రమలే. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా చేసేది సిలువ, శ్రమలు. అంతేగాని ఆశీర్వాదాలు కాదు. ఆశీర్వాదాలు, ఆరోగ్యం, సౌఖ్యమైన జీవితం నిన్ను ఒక వ్యక్తిని విలాసవంతమైన వ్యక్తిగా చేసి అతన్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. దట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ అండ్ మీ. దేవుని చిత్తం అది కాదు. ప్రభు చెప్పాడు లూకా 9:23లో, ప్రతి దినము అతని సిలువెత్తుకొని నన్ను, నాట్ ఆన్ గుడ్ ఫ్రైడే, నాట్ డ్యూరింగ్ లెంట్, నాట్ ఎట్ ఆల్. సాక్రిఫిషియల్ లివింగ్ ఈజ్ డైలీ లైఫ్ విత్ క్రైస్ట్.
ఈ పచ్చని లోకంలో క్రీస్తు నడిచిన సన్నని బాట ఉంది, ఇరుకు మార్గం. దానిలో నడిచిన వారు ఆయన వెళ్ళిన గమ్యానికి వెళ్ళగలుగుతారు, కానీ ఇష్టానుసారమైన మార్గంలో నడిచి వాళ్ళు వెళ్ళరు. ఐఎమ్ వరీడ్ హియర్ దట్ ఓన్లీ 4 to 6% will go to heaven in the congregations. 100 మంది ఉన్న చర్చిలో 5 వెళ్తారేమో. అది కూడా భయం. ఎదుటివాడిని చూచి వ్యర్థుడా అనేవాడు విమర్శకు లోనవుతాడు. హౌ మెనీ టైమ్స్ యూ అండ్ మీ సెడ్ యూజ్లెస్ ఫెలో. అంతకైనా కఠినమైన మాటలు మనం మాట్లాడాము, మనం వెళతామా పరలోకానికి? దేవుడు మనలను త్రాసులో, వాక్యానుసారమైన త్రాసులో తూస్తే మనం నిలబడగలమా? మనకిష్టమైన, మనకు అనుకూలమైన వాక్య భాగాలు తీసుకొని మన కోసం చదువుకొని, వావ్, దిస్ ఈజ్ వండర్ఫుల్, గాడ్స్ వర్డ్ ఈజ్ వండర్ఫుల్, ఎంత మంచి వాగ్దానం దేవుడు ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టుడే. గాడ్ సెడ్, హలో ఐ డిడ్ంట్ గివ్ ది దట్, యూ టుక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను ఇవ్వలేదు నీకు, నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు. నీవు మంచి ఆశీర్వాదాలు పుస్తకం ఒకటి కొనుక్కొని దానిలో మంచి ఆశీర్వాదాలు చదువుకుంటున్నావు. అది క్యాలెండర్లో రాశారట ఎవరో. రెగ్యులర్గా నీవు పుస్తకం వెంబడి పుస్తకం, గ్రంథం వెంబడి గ్రంథం చదువుకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ నీవు నీకోసమని కావాలని ఒక మంచి వాక్య భాగాన్ని ఎంచుకొని దానిలో ఉన్న ఆశీర్వాదాలు చదువుకొని గో హెడ్ అంటే ఎలా? అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి హెల్ప్ మీ ధనవంతుడు అయ్యాను. మీరు నోరు విప్పుతున్నారంటే వాక్యం మీ నోట్లో ఉన్నట్టు అర్థం. ప్రభువా, దేవా, ఆనాడు అబ్రహామును దీవించినట్టు నన్ను ఇప్పుడు దీవించవు అని అన్నాడు అనుకోండి. దేవుడు అంటాడు, హెబ్రీ 11:26 చదవలేదా? ఏమనుంది అక్కడ? అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకోనేను. క్రొత్త నిబంధన భక్తి అంతా విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేస్తాడనేదే. ఎందుకు మనుషులకి కనీస అవగాహన లేకుండింది? ఏనాడో ఎవరికో చెప్పబడిన వాగ్దానాన్ని ఈ కాలంలో నీవు నీ కోసం అప్లై చేసుకోవడానికి అన్ని వాక్య భాగాలు అన్నీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు వారు సున్నతి పొందారు, ఇప్పుడు మనం మారు మనసు పొందాలి. అప్పుడు ధర్మశాస్త్రము, ఇప్పుడు కృప, అప్పుడు శరీర ఆశీర్వాదం, ఇప్పుడు ఆత్మీయమైన ఆశీర్వాదం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా అని ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి 4 అంతలు. సో పాత నిబంధన గ్రంథం అంతా ఇలా ఉంది, ఏమిస్తావు అని. క్రొత్త నిబంధన గ్రంథం అంతా ఎలా మారిపోయింది? ఇలా మారిపోయింది. నా జీవితాన్ని సజీవ యాగముగా నీకు ఇచ్చేస్తాను. యాగము అంటే బలి, సజీవ యాగం అంటే బ్రతికుండే నేను నీకోసం చచ్చిపోతున్నాను. రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, దినమెల్లా నిన్ను బట్టి మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. ఇది నాతో చెప్పమని అంటే మీకు చెప్పడానికి సమ్మతమేనా? నేను చెప్పమని అడిగానని చెప్పకుండా మీ అంతట మీరు ఈ నిర్ణయం తీసుకోగలరా? ఈరోజు ఎవరు యథార్థంగా నేను చెబుతాను దేవునితో ఇది అని అన్నవాళ్ళు చెప్పండి. నో ఈరోజు కాదు తర్వాత చెప్తాను అన్నవాళ్ళు దయచేసి చెప్పవద్దు, నా కోసం చెప్పొద్దు. మీరు నిజంగా ఇలా జీవిస్తాను అనుకుంటే చెప్పండి. ఓకే, ఐ విల్ స్టార్ట్. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియన్ లివింగ్ ఈజ్ దీస్ డేస్. కెన్ యూ కౌంట్ ఫర్ యువర్ సెల్ఫ్? సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా?
ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్య సాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.